ఒక్కోసారి ఎదురయ్యే అనుకోని అనుమానాలే మనలో పంతం పెంచి మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. అలా ఎదిగిన వారిలో దాసరి కూడా ఒకరు. ఆయన తన 8వ ఏట నుంచే పలు నాటకాలు వేసేవారు. 12 ఏళ్ల వయసులోనే ఓ నాటకాన్ని రాసి దర్శకత్వం వహించారు. ఆనాడే ఒక పెన్నును బహుమతిగా పొందారు. ఇక ఆయనలోని నటుడిని, దర్శకుడిని, రచయితను ఓ నిర్మాత చూశాడు. దాసరి ఉద్యోగంలో బిజీగా ఉన్న రోజుల్లో ఆ నిర్మాత కృష్ణయ్య దాసరిని తన చిత్రంలో ఓ వేషముందని వెయ్యమని బలవంతం చేశాడు. కానీ దాసరి నాకు సినిమా వేషాలు వద్దని మొహాన చెప్పేశాడు. కానీ ఆ నిర్మాత ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి బలవంతం చేయడంతో మద్రాసు వెళ్లాడు. ఆయనకు రంగస్థల నటునిగా చిన్న వయసులోనే గోల్డ్ మెడల్, రాష్ట్ర స్థాయి ఉత్తమ నటుడు, రంగస్థల దర్శకునిగా ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. సరే, నిర్మాత బలవంతం చేస్తున్నాడు కదా అని మద్రాసు వెళ్లిన అతనికి తొలి రోజే ఘోర అవమానం జరిగింది. ప్రతి ఒక్కడు ఏదో ఒక నాటకం వేయడం, ఓ కప్పు రాగానే ఇక సినిమా నటుడిగా వెలిగిపోదామని మద్రాస్ సెంట్రల్ స్టేషన్ లో దిగి పొలోమని వచ్చేయడం. అసలు నువ్వు నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అంటూ కృష్ణ అనే మేకప్ మ్యాన్ దాసరిని తీవ్రంగా అవమానించాడు. ఇది నాకై నేను వెతుక్కుంటూ వచ్చిన అవకాశం కాదు. నన్ను పిలిచి బలవంతం పెడితే వచ్చాను. కానీ ఇతనేంటి ఇలా అవమానిస్తున్నాడు అంటూ దాసరి ఎంతగానో ఆవేదన చెందారు. అసలే ఆ షాక్ లో ఉన్న దాసరికి మరుసటి రోజు మరో పెద్ద షాక్ తగిలింది. దాసరిని నిర్మాత కృష్ణయ్య మెయిన్ హాస్య నటుడి క్యారెక్టర్ కి పిలిచారు. కానీ అప్పటికే మెయిన్ హాస్య నటుడి పాత్రను నాటి ప్రముఖ హాస్య నటుడైన బాలకృష్ణను తీసుకొని ఆయన మీద షూట్ కూడా చేయడం జరిగిపోయింది. నిర్మాత వద్దకు వెళితే దాసరి అది నిర్మాతకు కూడా తెలియకుండా జరిగిందని తెలిసిందే. దాంతో దాసరికి ఎంతో అవమానం వేసింది. అదే ఆయన పురోగతికి మెట్లయింది. ఇక దాసరి తనను అప్పు అడిగిన వారందరికీ ఇచ్చేవారు. ఎవరైనా నిర్మాత షూటింగ్ కి డబ్బులు లేకపోతే ఆ సినిమా ఆగిపోకుండా నామమాత్రపు వడ్డీకి ఫైనాన్స్ ఇచ్చేవాడు. అలా 5-6 ఏళ్ల కిందట ఓ స్టార్ ప్రొడ్యూసర్ దాసరి వద్ద 15 కోట్ల వరకు ఫైనాన్స్ తీసుకున్నాడు. దాసరి మంచితనం ఏంటంటే కనీసం తాను ఫైనాన్స్ ఇస్తున్నప్పుడు నోటి మాటకే ఇచ్చేవారు, కానీ కాగితాలు, అగ్రిమెంట్ ఉండేవి కావు. దీంతో దాసరి ఎవరెవరికి ఎంత ఇచ్చాడు, దానికి ఆధారాలు సైతం ఇప్పుడు లేవు. కానీ మోహన్ బాబు లాంటి వారు మాత్రం దాసరి ఎవరెవరికి డబ్బులిచ్చాడో ఆ యూనిట్ వారికి కూడా తెలుసునని, కాబట్టి మొత్తం రాబడతానంటున్నాడు. మరోపక్క 2011లో సినిమాలు తీయడం మానేసిన స్టార్ ప్రొడ్యూసర్ దాసరికి బాగా సన్నిహితుడు. ఈ నిర్మాత దాదాపు అందరు స్టార్ హీరోలతో చిత్రాలు తీశాడు. ప్రస్తుతం మాత్రం ఖాళీగా ఉండి పలువురు స్టార్స్ చుట్టూ తిరుగుతూ డేట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. దాసరి బతికుండగానే ఆయన పలుసార్లు ఆ సదరు నిర్మాతకు ఫోన్ చేసినా ఆయన దాసరి ఫోన్ కి రెస్పాన్స్ ఇచ్చేవాడు కాదని, ఫోన్ కూడా ఎత్తేవాడు కాదని పలువురు దాసరి సన్నిహితులు అంటున్నారు. మరి ఆ మంచి మనిషి ఇలా ఎందరికో డబ్బులిచ్చాడని, కానీ అవి వసూలు కావడం మాత్రం కష్టమేనని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.